అప్పా అని మాటలేవి నేను నమ్మనప్పా. అన్ని మాత్రం వదలక. తెలుసు శక్తి, ఒక క్రిమినల్ పోలీసోన్లాగా ఆలోచించలేడు, కానీ ఒక పోలీసోడు క్రిమినల్ పనే చేస్తాడు. మన వెనకనే ఇంతకాలం కాచుక నుండి చక్కగా ప్లాన్ చేసి పెద్ద అమౌంట్గా ఎత్తకపోయినాడు. ఏందన్నా మీరు ఎగతాళి చేస్తున్నారా? ఊరే నేను సూచి తడతా ఉండదు తప్పట్లు, నేను తట్టకూడదా? ఊరికేం తెలీదన్నా, అందుకే పిచ్చి పట్టినట్టుగా చేస్తున్నారంతా. నీకు ఈ పొగడ్తలు అవసరమే కదా, అందుకే కదా చిట్ ఫండ్ కేసును అరెస్ట్ చేసినావు. అయ్యో శక్తి, నేనేమి అరెస్ట్ చేయలేదు, అంతా అనుకోకుండా జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పేది నేను నమ్మాలనా? ఇందాక టీవీలో చూపించినారు కదా, ఇంటర్వ్యూ అంతా బలంగా ఉండిందే. అన్నా ఏం మాట్లాడుతున్నాడు? ప్రెస్ ముందు ఇంకెలాగన్నా మాట్లాడేది? నా మీద అనుమానం వస్తే ఆ అనుమానం బలపడేది మీ తలకు చుట్టుకునేది తెలుసుగా. ఓ పొరపాటు నువ్వు దొరికితే ఇరికించేది మమ్మల్ని, అంతే కదా? ఏయ్ బాగద్దు శక్తి. ఎవరు వాగతాండేది? శక్తి మాట్లాడబాక, చిన్నపిల్లడు, వదిలే మహేంద్ర. అన్నా నన్ను అనుమానిస్తారేంటి? ఉండేదాకా నేడ్లా ఉండేవాడిని మీకు. అది నేను నమ్మినా, నువ్వు నా మనిషి అబ్బా. ఆ డబ్బు పెట్టినా నాకెలా తెలుస్తుందన్నా? అది విచారించడానికి ఇంత కంపు జరిగిపోయిందిగా. ఓ అప్పుడైతే డబ్బు గురించి నీకేం తెలీదా? తెలీదు శక్తి. అబద్ధాలు వద్దు మహేంద్ర, అనవసరంగా మాట్లాడితే ఏం పెడతావే? అన్నా వద్దన్నా. శక్తి మాట్లాడబాక, మహేంద్ర ఇక నువ్వు పో. వస్తాను. అప్పా అని మాటలేవి నేను నమ్మనప్పా. అన్ని మాత్రం వదలక. తెలుసు శక్తి, ఒక క్రిమినల్ పోలీసోన్లాగా ఆలోచించలేడు, కానీ ఒక పోలీసోడు క్రిమినల్ పనే చేస్తాడు. మన వెనకనే ఇంతకాలం కాచుక నుండి చక్కగా ప్లాన్ చేసి పెద్ద అమౌంట్గా ఎత్తకపోయినాడు. ఎదురుగా నుంచి గుండెల్లో గుచ్చేవాడినైనా మన్నించవచ్చు, ఈయన మాదిరి పోటు వెనక నుంచి దించేవాడిని మన్నించకూడదు. ఒక్కసారి అయ్యగారిని చూసైపోతామయ్యా, ఆయనకి దండం పెట్టాలయ్యా. అయ్యా ఇన్నాళ్ళు మిమ్మల్ని ఓసి అని ఎంత అవమానించాం, అసహించుకున్నాం. అయ్యా మీరు సావాలని కూడా వేడుకున్నావయ్యా, కానీ ఇప్పుడు మీరే మా జీవితాలకు దేవుడయ్యా. అయ్యో అలా అనకండి, ఇది నా డ్యూటీ. బయలుదేరండి. ఏందయ్యా అంత మాట అంటారు? ఈ దుడ్డు దొరకపోయి ఉంటే నా కుటుంబం బతుకుంటది కాదయ్యా. నా బిడ్డకి పెళ్లి చేయగలిగేదని కాదయ్యా. అయ్యా తమరు సరైన టైంలో మాకు సాయం చేసి ఉండకపోతే నా పెండ్లానికి ఆపరేషన్ జరక్క ప్రాణమే పోయి ఉండేది అయ్యా. అంగడి మాత్రమే కాదు, ఈ ఊరే మీదయ్యా. ఎప్పుడైనా ఏదైనా తీసుకోండి, ఇది ఓసి కాదయ్యా, మేము మీకు ఇచ్చే కానుక. అందరికీ నా కృతజ్ఞతలు. వెళ్ళిరండి. నాటు సరుకు సార్ నేను. నమస్తే ఇన్స్పెక్టర్ గారు. గోపాలు ఫోన్ చేసినా? నేను చేసినా, నువ్వు చేసినావా సారు? తినలేదబ్బా, ఇంటికే పోతున్నా. అంటే అయ్యా మా ఇంట తినడా? వద్దులేబ్బా, నీకెందుకు శ్రమ. కానీ శ్రమేంది అటు అనబాకండి సారు, నీ వల్లే ఈ రోజు ఊళ్ళో అంతా హాయిగా నిద్రపోతాండారు. మీరు ఆ సిట్ ఫండ్ దుడ్డు ఇప్పకపోయింటే ఈడెవరైనా అంత సంతోషంగా ఉండేవాళ్ళ? గోపాలు నువ్వు మొదలెట్టినా తల్లి, ఇంటి లోపల తీసుకుపో తల్లి, తీసుకుపో. అంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. ఇన్స్పెక్టర్ సార్ వస్తున్నాడు. ఎవడరా? బాటిల్ మణి, ఇది నీ ఏరియా కాదే, ఇక్కడికి ఎందుకు వచ్చా? తవరి కోసమే వెయిట్ చేస్తా ఉన్నాం సార్. ఎందుకు? నా కోసమా? దేనికిరా? ఈ ఊరికి ఎంతో మంచి చేసినారు, బదులుకి ఏదైనా ఇవ్వాలి కదా. నువ్వు ఇప్పుడు ఇస్తానంటావా? ఇవ్వరా. అయ్యా అయ్యా నేను కూడా ఒకటి ఇయ్యాలనుకున్నానయ్యా. ఇచ్చుకో.